దేవుడే పార్వతమ్మ భూ ప్రపంచంలో అందరూ ఒక దేవతని మొక్కరు అందరికి ఒక తీరు నచ్చదు ఒకరికి నచ్చింది ఒకరికి ఎప్పుడు నచ్చదు అందుకే అంటారు పుర్రెకొక్క గురం జిమ్మకొక్క రుచి అగో మనిషికొక్క మాట ఆ గొడ్డకొక్క దెబ్బ జిమ్మకొక్క రుచి గురం విరిగి తిరిగారు గువ్వల సెన్న అన్నారు పెద్దలు 66 కోట్లకు దేవతలకు అధిపతి దాతిని 33 కోట్ల దేవతలకు ముందు తన భవిష్యత్తు చెప్పేటోని బామ పార్వతమ్మ ఇవాళ ఎండికొండ మీదకి వచ్చిన ఎవరిదో కన్నీరు ఇవాళ నీకు మురగొట్టిందంటే ఆ భక్తులు ఎవరు కావచ్చని భగవంతుడు నీలగుండం నీలవాడి పాలగుండం భారతి అరచేతుల పురువానువర్తి అష్టేడు లోకాలు కళ్ళ చూసి పక్షికి ఆహారం పెడతాడు కింద వారి సీమకు అవన్నీ ఆలపొన్న పోయే సీమకు ఆహారం పెడతాడు ఇప్పటికప్పటికి బండ కింద ఉన్న మండోదరికి అన్నం పెడతాడు పుట్టిన వారికి పురుడు ఎత్తాడు పెరిగిన వారికి పెళ్లి ఎత్తాడు సచ్చిన వారికి సరగాలు చూపించ భగవంతుడయ్యా మరి ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నమ్మరాదు 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 బ్రహ్మయ్య రాదరు అగో భగవంతుడు అందరికి ఒక విధంగా రాదునా పిల్లల వంట పోయి తల్లుడు ఏడిపిస్తాడు తల్లుల వంట పోయి పిల్లలు ఏడిపిస్తాడు భర్తను వాపి భార్యను ఏడివంటాడు భార్యను వాపి భర్తను ఏడిపిస్తాడు అవి అందుకే అన్ననమ్మ బ్రహ్మ ఏది ముందు సూపాట వెనక రాదాట అందుకే అన్నారు భగవంతుడు పిచ్చిన బాట ఎప్పుడు తప్పది బ్రహ్మ రాజను రాత తప్పే ఎవరి తరం కాదన్నారు మామ పార్వతమ్మ విష్ణు బొమ్మ వేసి బ్రహ్మ రాధ రాసి నేను ఆయుసు పోసి ఒక్క బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ఆయుసు పోసి ఓ తల్లి కడుపులేస్తాం మానవ జన్మ భూమి మీదకి వచ్చి అవి 8 ఏళ్ళ ఆడిన ఆట కావాలి 18 ఏళ్ళ వరకు చదవాలి 25 ఏళ్లకు పెళ్లి చేసుకొని 36 ఏళ్లలోపు పిల్లలు కానీ 40 ఏళ్ల దాకా కష్టపడి 50 ఏళ్ల వరకు అన్నా అప్పు తెరిపి 60 ఏళ్ల వరకు కుక్కిల పట్టనాడు కొడుకుల కోడల చేత తిననోసుకోవాలి ఈ మానవ జీవి ఒక్క గడి అని భగవంతుడు ఏరుపాటు చేస్తే వలస బ్రాహ్మణుల పట్టవేలే కులాన కాపువారంటే మరి రామురెడ్డి భార్య తల్లి సక్కరైన తల్లి సదిగుణవంతురాలు అంటే తప్పది పలుకుద బొక్కది మాట తప్పది మడవది పది ఆ తల్లి కనకావతి దేవి కన్నీరు మనకు మొరగొట్టింది పార్వతమ్మ మరి వాళ్ళ వద్ద 2 కొడుకుల సంతానం ఉన్నది 2 కొడుకుల పొడవగారే పత్తి పెట్టారు పొడవ 3 గుడ్లోడా వాళ్ళని 3 ఉంటాయి గట్ల కాదయ్యా గట్ల కాదు నీకు ఇదో కన్ను ఉందా 20 కన్ను కుడి కన్ను నొట్ట చెత్తి కన్ను 3 అయితే అల్ల కొడతావు ఇళ్ళ కొడితే ఉన్నాయి పోతాయి ఉన్నది కూడా పిచ్చినంతది గవర్నమెంట్ నాకెందుకే పిచ్చి నాకు భూమి లేదా జాగలేదు అంతేనా మరి వాళ్ళ వద్దన సంతానం ఉన్నా అంటాను ఎందుకు ఇస్తలేవు పార్వతి ఇప్పటికైనా అప్పటికైనా అంటది ఏ మనిషి మానవుడైన భూమి మీదకి వచ్చినాడు అందరూ ఒక తీరు బతికినాక భగవంతుని ఆది ఎత్తామని కొందరిని కష్టపెడతాడు కొందరిని సుఖ పెడతాడు కొందరిని ఎరవడ చూస్తాడు కొందరిని పెడల చూస్తాడు ఇప్పటికైనా భగవంతుడు అందరికీ ఒక్క రాత రాస్తే భగవంతుని ఆది గడపలో పుట్టిన 5 కొడుకులకు ఒక్క విధంగా రాదురా ఒక్క సంపాయం ఈకినా 5 పిల్లల ఒక్క కడుపులోకి వెళ్ళి గంటది కానీ అందరి రాతలు తల్లి గంటదా అందరి మాటలు అందరి గుణాలు అందరి ప్రవర్తన అందరి ఒక తీరు ఉండడం బామ ఇవాళ తల్లికి 2 కొడుకుల సంతానమిత్త వెళ్ళిపోవే పార్వతమ్మ పంచాది గిరల కంటే పార్వతి పంచాది గిరలకి వెళ్ళిపోయింది భగవంతుడు సంతాన ఫలాలు పట్టుకున్నాడు రూపకంగా పోతే నిజంగా దేవుడే వచ్చిన నరమానుడి కన్ను చెట్టు మరి చెత్రి కన్ను గుడ్డైన గోదైన పంట అయిన పైన అబ్బా ఎంత మంచిగా ఉందంటే కట్టు ఓదుకన్న కనిచేసి పెద్దది ఎడమని ఏసుడు ఎండి దూరే కుడిన ఏసుడు బంగారు దూరే నంది పిల్ల నాగన్న ఎత్తుని 5 జీవుల గల్లవాడు భగవంతుడు చూడు ఒక 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ప్రకటించుకున్నాడు మంత్రం ఎల్లవ సిక్కు ఎవరవాడ రాజన్న కొడదనం భగవంతుని మహిమ దొరుకునా నరుడు కొట్టే దెబ్బ దొరుకుతుంది అని దేవుడు కొట్టే దెబ్బ దొరకది కనిండు భగవంతుడు కైలాసము నుంచి భగవంతుడు అయ్యయ్యో దేవదేవుడం అయ్యో రాఘవం రామచంద్ర ఈ ఏరులేని బాబు కాకులు
కొండ మీద ఉన్నాడు కోటి మాయల గల్ల భగవంతుడు అగో ఆకాశం నుంచి తిరుపతి పడ్డట్టు పండిన తాటి పండు చెట్టు కింద పడ్డట్టు భగవంతుడు గుల్ల కాడబడుతుడు అయ్యా గుల్ల ముందు మరి అందుకే భగవంతుడు లేని చోటు ఉన్నదా యమల వాడల రాజేశ్వరుడు కాశల విశ్వరాజుడు కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు పోరంగంటిల చెమ్మదేవుడు 33 కోట్ల శివమఠం 66 కోట్ల శివలింగములు ముత్తమంతలింగం 3 లోకాలకు వెలుగు పవడవంతలింగం 10 లోకాల కర్త భగవంతుడైనా ఏ రంగ దేవగొట్టునో ఏ రంగ కాపాడదో భగవంతుని మహిమ దొరకబోదు హరహరం హరహరం భవతి వృక్షం కట్టలేదు కానిపోతే కళ్ళు కుండల వండి ఆడగాని తిరుగు ఎందుకంటే తలలాంటి మనిషి అల్లదాన్ని కాదయ్యా నేను నిష్టతోడి మనిషి లేకున్నా రవిడు అవ్వతోడు కొండగట్టు కాడ మేత దొరికని కోతోడు వడదెబ్బ దాకా ముడితో మూతి లేకుండా అయితే ఒంటరిగా తిన్నది అయితే ముత్తుకు ముత్తు ఉంటుంది గుంపులో తిన్నది గుంపులో దానికి బాధ దొరుకుతుందా నవ్వుతారేందుల్లా అంతే గుంపులున్న కోతి ఎట్లుంటది ఒంటరిగా తిన్న కోతి ఎట్లుంటది వీడు కొండగట్టు కాడ మేత దొరికని కోతులు ఒంటరి ఉన్న కోతి ఎట్లుంటది అది బాగా పోతే ఉంటది దట్ట కోసి కానీ చల్ కుండలో గుట్టంచడు మొగడి గుళ్ళుండగా గుడుగుడుగా ఆడదాని గుడి ముందు వద్దాం చూద్దాం అమ్మా కరెంట్ ఉండగా అమ్మని తీయాలి అమ్మ ఏందనుకుంటారు ఇంటి దిగి బాగలేవాట మంచిది ఇక్కడ ఎవడు కావచ్చు వాడు అధికారం ఎందుకు వచ్చి గుడి ముందు ఎందుకు గట్టెందుకు వచ్చారు ఇప్పుడు మనిషికున్నంత కోపం ఉన్నది కొడుక ఏంద్రో నీకు నువ్వే తన్నుకుంటాను నీకు నువ్వే గోక్కుంటాను గీక్కుంటాను లంజ కొడుకు ఏం చేయాలి నువ్వులా
మొన్న మీ వాళ్ళ ఎక్కడికంటే గోదావరి కండ సాగుల కథ నేను నన్ను కొడుకు ముఖం కడుకో అంటే గోకుడు సబ్బు పెట్టుకున్నాడు ఆకాంచి గోక్కుంటాను తీసుకుంటాను ఆ సబ్బు పాడవాడు కానీ బాత్రూంలో పెట్టుకున్నాడు కొడుకు ఆ సబ్బు ఏం చేసిండు అవ్వ కడుక్కున్నాడు బ్యాగులు వేసుకున్నాడు ఇంటికి పెట్టుకున్నాడు వీడి పిల్ల వీడి కొడుకు పెట్టుకున్న కాంచి లంజ కొడుకు గీకుడు గోకుడు రూపాయల సబ్బుకు లంజ కొడుకు 10,000 ఖర్చు వచ్చింది మనిషి సొమ్ము మనది మనం తినాలి ఒకటి సొమ్ము పుణ్యానికి 10 రూపాయల సబ్బుకు 10,000 ఖర్చు బిడ్డ ఐట్మెంట్లకు గోళీలకు గోకుడు గీకుడు ఎందుకు రా లంజ కొడుక గోకు గీకోకు బిడ్డ ఇంకా కొంచెం తగ్గింది బిడ్డ దుల్దుండే నీకేం కావాలరా ఆ పిల్లని పేరు పెట్టి పిల్లని పేరు పెట్టి నీకు ఎట్లా కావాలంటరా రాజ్యానికి రాజు దేశానికి దేశకర్త నీకేం ఏంటి కానా బంగారం కానా తీసుకొని పో నా పిల్లం కానా తీసుకొని పో ఇద్దరు పిల్లలు కావాలి పొమ్మని పోతాను ఇష్టం లేదని కాదయ్యా ఒక మాట కూడా అర్థం చేసుకోవాలని అపార్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు పళ్ళ దినం వర్షం పడితే 10 గింజలు పెట్టను తెలంగాణ 10 గింజలు పెట్టను 10 గింజలు పెట్టను లేకపోతే మొక్కజొన్న వేయను లేకపోతే నాటేయను ఎండపోయి ఆడగానే అదే మాగా కూలి పోయి 5-10 సంపాదిస్తా అనిపిస్తావా కూలి పోయి ఓ 100-200 సంపాదిస్తా అనిపిస్తుంది కానీ ఎండకి ఎందుకు పోనేరు కదా నేను మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ My glamour is beautiful. ఎండకి is coming అనుకో సన్కి నా టచింగ్ గ్లామర్ డ్యామేజ్ అయింది మొత్తం త్వర అయింది పారా నడిపేయాలి కానీ కూర్చో తాళి కట్టినప్పుడు భయం తాళి కట్టినప్పుడు భయం అందుకే అన్నారు ఇప్పటికప్పటికి ఎవరి కోపము వానికే శత్రువు ఎవరి శాంతము వానికే రక్షణ ఉరుకుతే పొత్తు ఊగది ఊపిరి పడితే శాది పెరగది ఉపాధ ఉంటే అప్పుడెప్పుడు వేరేది ఊపిరి పడితే శాది పెరగది మనసు గురిస్తే తెలుగు నిండది మాట్లాడితే కడుపు నిండది మనిషికి కడపల కసరు చూసుకొని కొవ్వనుకోవద్దు వాపును చూసి బలుపు అనుకోవద్దు అంటే మెప్పించుకోవాలి తింటే అరిగించుకోవాలి మానవుడు పెద్దల గౌరవించాలరా పెద్దల గౌరవించితేనే గొప్పతనం పెద్దల గౌరవించినోడు ఎన్నడికి పురిపరడు బిడ్డ ఒక్క మాట నేను గుళ్ళల్లో పూజలు చేసుకుంటా వస్తాను నదులలో స్నానాలు చేసుకుంటా వస్తాను ఈ పాడబడ్డ శివశంభుని గుళ్ళ నాకు కుదిరిపోయిన గుళ్ళను కుదిరించి చెదిరిపోయిన గుళ్ళు సదిరిశాల కట్టి లింగ కారణం బుర్ర పడితే కడప కడిగి కడగను శృంగారించి గుళ్ళల్లో భార్య భర్తలు ఒంటికాలి మీద వరదవు ఎత్తలు కొడుకులారు మీకేం ఆపద వచ్చింది ఏ కష్టం వచ్చింది అందుకే అన్నారు కష్టం కండ తల్లి సుఖం మరవన్న తల్లి చెట్లు గుట్టలు బండలు భగవంతుడు ఏడిపిస్తాడా మానవుల్ని ఏడిపిస్తాడు మానవుల్ని నవ్విస్తాడు మానవుల్ని మురిపిస్తాడు మరి 3 అంగళ్ళు 3 గొంగళ్ళు 3 సవాళ్ళు మానవ జన్మకు బిడ్డ మరి ఒక్క మాట ఈ గుళ్ళలో ఈ కష్టం వచ్చింది ఏ బాధలు వచ్చింది అందుకే అన్నారు కష్టం వస్తే నలుగురు చెప్పాలి ధనం ఉంటే దాచుకొని తిరగాలి మరి ఇప్పటికైనా అప్పటికైనా అవి రోగం వస్తే డాక్టర్ తీసుకోవాలి ఏ గోరితో ఏ రోగం నివారణ అవుతుందో మనకు తెలియదు అన్నమింది ఎరుపడక గణవంతులు శ్రీవంతులు దరిద్రమే మనిషికి ఎల్లక ఊరే కాడు ఉన్నది పల్లె కాడు ఉన్నది
చెప్పేదా నా పేరు చెప్పేదా పాడబడ్డ గుడిలో పోయేతన వాతలి బాల కనకవతి ఏమనుకున్నది ఈ ధన్యవాదుడు నా పేరుతో మా నామకిచ్చిపోతా ఇప్పటికప్పటికన్నది ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయిన నోరు మంచిది ఈ ఊరు అని చూస్తారు అయ్యా మన ఇక్కడ బాగా పండిన మా రాజ్యం అనగా వత్సాబ్రాహ్మణుల పట్నం నా భర్త పేరు రామరెడ్డి నా పేరు కనకావతి అయ్యా నా గర్భవాసం కోరిన కొడుకులు లేరు వంశన బిడ్డలు లేరు రేపటికల్లా నా కోట్ల రూపాయలు నా గొప్పలే ఉంటే కట్టమచ్చి నాడు వరుసపోయే కొడుకులు ఆదుకునే నాకు బిడ్డలు లేకబాయరా ఎవరు లేరా నీరా పిల్లలు పుడతారా పరమాత్ముడి మెచ్చాలే కాను బంధాల బిడ్డ ఆడదానికి దేవుడిచ్చిన గొప్పవరం మాతృతమనగా అమ్మాని పిలిపించుకోని ఆడతనమే బాడతనం ఆట అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా భూమి మీదకి వచ్చిన ఏ ఆడస్త్రీకైనా సతిగుణమంతుడు భర్త దొరకాలి అవ తొలుచూరు కాడుపుల కొడుకు కావాలి మన చూరు కాడుపుల బిడ్డ కావాలని ఇళ్ళలో ఒకవర ఏ ఆడదైనా కోరుకుంటది అవో కడుపు వండితే ఇప్పటికప్పటికి విలువ సంక సాధనం అయితే ఆడవిళ్ళకు శంకరమే లేదంటారు బామ అయ్యో ఎందుకే అన్నారు బిడ్డ ఈ భూమి మీదకి వచ్చిన ఏ తల్లికైనా కొడుకులు పుట్టి కోరిక తీరి బిడ్డలు పుట్టి భ్రమిత తింటే అంతే మానవ జన్మకు ఎన్ని సంపాదించుకున్న అప్పుడే కానీ ఎల్లకాలం ఎమ్మడి ఎవరావు కడుపు వండలేదు ఇంత బాధపడతాను అయ్యో బిడ్డ ఇప్పటికైనా అప్పటికైనా భూమి మీదకి వచ్చి ఏ మనిషి మానవుడైనా కొందరికి అవుతూ ఎదురు చూడముందు భగవంతుడు సంతానం ఇస్తాడు కొందరికి భగవంతుడు కష్టపెట్టి సంతానం ఇస్తాడు బిడ్డ పంట వండని భూమి సంతానం లేని తల్లి ఉన్నదా కష్టం సుఖాలు వంచుకున్నాడు మానవుడు బిడ్డ సంతానం లేని తల్లి లేదు బిడ్డ నీ కర్మాలు దూరమైంది రామలక్ష్మణుల ఇద్దరు కొడుకులు ఉడతారు నేను ఒక్క బౌద్ధని జంగమయ్యని బిడ్డ నా చేత నీకు పరమోడి కడతాను అందుకే అన్నడు బిడ్డ నమ్ముతనే భగవంతుడు నమ్మనునికి రవ్వుతు నేను ఒక్క దేవునులే వచ్చి నీకు ఒక్క మాట చెప్తాను ఇద్దరి కొడుకుల గంట కోడికి పేరు వెళ్తాము చేత పట్టిండు దేవదంగ అయ్యా పలాలు చదివి భగవంతుడు పలాలు చేత వచ్చి ఓడిగడతారు ఇద్దరు కొడుకుల ఓడిగడతాడు లేక లేక సపాటు కొట్టమంటే గిట్టే గిట్టే ఉండాలమ్మా సపాటు కొట్టమన్నప్పుడు ప్రతి ఒక్కరు కొట్టాలా కదా సపాటు కొట్టమన్నప్పుడు మీరు కొట్టగా పోయేదనుకో ఇది అతను మీకు మరో జన్మ ఉంటే మీదే అతనికి ఇట్లా అయిపోతాయి ఒకవేళ మీదే ఇట్లా అనుకో నాడే అంటే నాడే రాదు పత్తి రాదు పని నాడు సకినాలు పోయి రాదు పట్టగా మీకు పరిచయం పడితే న్యూస్ చేయరాదు ఒకవేళ అక్కడ నేను అన్నాను మీరు బాధపడకండి కానీ ఏ మనిషి అయినా భూమికి వచ్చినప్పుడు తప్ప ఏ మనిషి ఉండడు ఎందుకు ఎదే బాబాలు ఏదే బాబాలు కొట్టుండే ఒకవేళ మీరు సపోర్ట్ పెట్టమంటే మీరు కొట్టిన అనుకో అలాగే మీరు బాబాలు మైనస్ డిలీట్ అయిపోతాను
నా భయానికి నా డౌట్ వచ్చింది ఎవరో కాదు, లంగ కాదు, దుమ్ము కాదు, నరుడు కాదు, నారాయణమూర్తి దేవా సంగమే వచ్చి నాకు సంతానం ఒడిగట్టిందండి. ఎలా ఉందండి? స్వీట్ తీయకుంది, అరటి పండుగ తీయకుండా, అంతకంటే తీయగా, అంగూర పండుగ అంతకంటే ముట్టుకుంది, సేపు కన్నా అంతకంటే స్వీట్, అల్ల కన్నా అంతకంటే బాగుందండి, రామ పండుగ అంతకంటే స్వీట్, బత్తాయి పండుగ అంతకంటే మంచిగా ఉందండి. 6 ఏళ్ళు చేస్తున్న బచ్చప్ప 6 ఏళ్ళు చేస్తారు కానీ మనలు ఎవరు చేయరు. నీకే పప్పు ఏమైనా అన్నది, పప్పు ఏమంటే కందిపప్పు నీకు వచ్చిన ఏం పప్పు? కందిపప్పు పిచ్చిపాడు బచ్చప్పాలు బచ్చప్పాలు కందిపప్పు ఉండవు. ఏ పప్పు అవుతుంది? బచ్చప్పాలకు ఎప్పుడు ఉన్నా కానీ బొబ్బాయి పప్పు ఉండవాలి. ఏం పప్పు ఉంటుంది? ఏం కూడా అవుతారు? శనిగా పప్పు ఉంటావు సార్. ఒక్కసారి మాట్లాడదు మరి పియ్యి వంటలేదు. ఎత్తి విరిగిస్తారు. ఎవరు కిరికిస్తారా? ఎత్తి విరిగిస్తారు. నిద్రపోతాడు కాదు.